Hey guys, it's gossip time. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్. దీంతో తనకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. అయితే తాజాగా కాజల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు కాజల్ ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తనకు మొదటి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందని యాంకర్ అడగ్గా ఆ సినిమా కోసం తను ఎంతగానో ఏడ్చానని చెప్పారు. అసలు ఆ సినిమా కోసం కాజల్ ఎందుకు ఏడవాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తన స్నేహితుడు గౌతమ్ కీచ్లోను పెళ్లాడిన ఈ భామ కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది. గత ఏడాది నందమూరి హీరో బాలకృష్ణ జోడీగా భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. అటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా అడపాదడపా కనిపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తనకు తెలుగు సినిమాల్లో ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని వెల్లడించింది. తన ఫోటో చూసి డైరెక్టర్ తేజ ఆడిషన్కు పిలిచారని, ఆడిషన్స్లో ఏమడుగుతారా అని ఎదురు చూస్తే పిలిచి ఏడవమన్నారని తెలిపింది. కారణం లేకుండా ఎలా ఏడవాలి అని ఆలోచిస్తుండగానే వాళ్ళ నాన్న చెప్పిన ఏదో విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాగా ఏడ్చాను అని, అలా లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఛాన్స్ వచ్చిందంటూ చెప్పుకొచ్చింది చందమామ కాజల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.